హాయ్. హాయ్ అండి. ఇప్పుడు బిగ్ బాస్ 9 నడుస్తుంది కదా. ఆ, ఇప్పుడు ఎలా అంటారు? 7 లో పల్లవ్ ప్రశాంత్ వచ్చాడు కదా. ఆ. ఇప్పుడు 9 లో ఎవరు రావచ్చు అంటావు? ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీ కింద 9 అయిపోయింది కదండి. 9 ఏడైపోయింది, 8 అయిపోయింది. 9 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అవునా? ఆ, ఎందుకంటే మొన్న వాడు గిప్పుకున్నప్పుడు నాకు ఏమైందో నాకే తెలియలే, ఆ. మర్చిపోయి. మనకంట హిగ్ తీసేసినందుక నా ఎగ్ తీసేసినందుకు నాకు మైండ్ ఖరాబ్ అయిపోయి 9 4 5. అది నీ హిగ్గా? మా ఎగ్ కాదు, నేను ఇగ్గులో పెట్టను అసలు. రియల్ ఇలాగే ఉంటాను నేను. రియల్ హిగ్ అది. ఉమ్. ఓకే, ఇప్పుడు 9 లో ఎవరు రావాలనుకుంటున్నారు? 9 లోనా? ఉమ్. తొక్కేస్తారండి. ఉమ్, ఎంత మంచి వచ్చినా తొక్కేస్తారు. ఆ, ఆడవాళ్ళకి సపోర్ట్ ఉండదు, ఉమ్, టాలెంట్ పర్సన్ సపోర్ట్ ఉండదు. ఎవరో విష్ణుప్రియ ఉంది, ఆ, ఆమె టాలెంట్ ఉన్న తొక్కి 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 బయటకి గెట్టేసారు లాస్ట్ కి. ఆ ఆ, ఏ మర్చిపోయి పల్లా ప్రశాంత్ ఉన్నాడు చూసారా? ఉమ్, 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 వాడు మట్టి తింటే చాలు ఉమ్, ఒక రేంజ్ లోకి వచ్చేస్తాడు. ఎందుకంటే మట్టి తినేసి చెత్తే ఒక మూట అట్టుకొచ్చాడు బియ్యం, అదేంటంటే ఒడ్లు బత్త. ఆ, ఆ మొక్క అట్టుకొచ్చాడు. ఆ మొక్క పెంచడం కూడా సరిగ్గా రాలే, సగం కూడా అవ్వకుండానే చచ్చిపోయింది మొక్క. ఉమ్. అలాంటి వాడు బేకర్ నా కొడుకులు అందరం తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడతారు. ఇప్పుడు ఏం చేశాడు ప్రజలకి? దొబ్బు తిన్నాడు వచ్చి. ఏం తిన్నాడు? అది దగ్గర బిగ్ బాస్ లో గెలిచిన పైసలు మొత్తాన్ని ఆ ప్రజలకి సాయం చేయడానికి ఇస్తానని చెప్పి రైతులకి. మొత్తం దొబ్బు తిన్నాడు. మొత్తం దెబ్బ తిన్నాడు అంటావా? ఆ ఇప్పుడు మన బిగ్ బాస్ లో ఎవరెవరు మంచి వాళ్ళు? ఇప్పుడు 8 లోను కాదు, ఇప్పుడు 9 లో ఎవరెవరు వస్తారు అనుకుంటున్నా? మీరు వస్తే బాగుంటది కదా, ఆ? మంచి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు సపోర్ట్ చేస్తావా? నేను వస్తే నేనేం చేయగలను? సపోర్ట్ అంటే చిన్నపిల్లని. ఓటు చేస్తావా? ఓటు చేస్తారు. చేయిస్తా. స్కూల్ కి వెళ్తున్నావా నువ్వు? మమ్మీకి బాట్లేదని వెళ్ళట్లే. వెళ్ళట్లేదా? ఉమ్. ఇప్పుడు బిగ్ బాస్ 9 వస్తే చూస్తావా? మంచి ఉంటే చూస్తా, లేదా చూడ. పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు? దొబ్బు తిన్నాడు. దెబ్బ తిన్నాడా? ఎంత తిన్నాడు? సరిగ్గా ఐడియా లేదు కానీ అదే చిన్న మనీ ఎంత తినేసాడు అంటావా? అను- ఇంకా ఉండుంటాయి పార్టీలు అవి ఇవి ఎంజాయ్ చేసినట్టున్నాడు. ఓకే, మంచిగా చదువుకో, మంచిగా ఆ. ఫ్యూచర్ ఉంటది. బిగ్ బాస్ ఏదే 20 లోనైనా నువ్వు వెళ్తావు. ఓకేనా? బిగ్ బాస్ ఒరే నిజం చెప్పరా, మీరు బిగ్ బాస్ లో మన బాలు అన్న సత్య అన్న వీళ్ళు వెళ్తే బాగుంటుందా బాగోదు? బస్ మాస్టర్ బాగుంటది. ఎవరెవరు వెళ్ళాలి? ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, బషీర్ మాస్టర్, ఈయనైతే మరి ఈయన కూడా అట్లానే మనం సాయం చేసారు కదా విజయ్ ముద్ర, ఆయన కూడా. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది నిజం చెప్తున్నానండి, ఇలాంటి టాలెంట్స్ వరకు ఇలాంటి సాయం చేసి రియల్ గా సాయం చేసే వాళ్ళకి ఎవరు బిగ్ బాస్ లో ఒక్క రోజు కూడా ఉంచరు. ఎందుకంటే వాళ్ళ రియాలిటీ వద్ద వాళ్ళకి. నాగార్జున గారు మీరు ఏమని అనుకున్న పర్లేదు, నేను బరాబర్ ఉంటా, తెలుసు కదా లక్ష్మీ లోకల్ పిల్ల. రియాలిటీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టండి. ఈ బిగ్ బాస్ గురించి నేను చెప్పేది ఏంటంటే, రియాలిటీగా రియల్ గా ఉన్న వాళ్ళకి చెప్పండి. పిచ్చి పిచ్చి ఆటలా పిచ్చి పిచ్చిగా చేసి వాళ్ళకి ఆశలు అంతలో పోగేసిన వాళ్ళకి వద్దండి. కష్టపడి బతుకుతున్నారు చూసారా, మాలాంటి ఆడవాళ్ళని, కొంతమంది కష్టజీవుల్ని, ఇంకో ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళండి. ఓకేనా? ఒకటి తీసుకెళ్ళి ఏందండి ఇది? కింద 8 లో అన్న అందరూ కూడా పాత ఆడేసిన వాళ్ళు అందరం తీసుకొచ్చి అందులో కుక్కారు. అంటే మీరు సపోర్ట్ చేశారు, మేమైతే సపోర్ట్ చేయలేదు అలా ఎవరికి కూడా. గుర్తు పెట్టుకుని ప్లీజ్ దయచేసి బాగా సపోర్ట్ చేశారు కదా. నేను ఇష్టప్రియ ఒక్కతాను, ఎందుకంటే ఆమె నచ్చింది నాకు. ఒక సౌందర్యలాగా అనిపించింది, ఆమెకి రెస్పెక్ట్ అయినా నేను. ఓకే, 9 లోన ఉప్పల్ బాలు రావాలనేది మా డిమాండ్. అవును, ఎలా అంటారు? నేను కూడా అదే. నా అన్నకే అంటే నా అన్ననే కాదు, ప్రతి విషయంలో కూడా ఆయన రెస్పాండ్ అవుతాడు. ఆడపిల్ల విషయంలో కానీ ఎవ్రీథింగ్, ఏదైనా తప్పు మాట్లాడుతున్నా, నేను ఒక ఆడపిల్ల, నాకు అమ్మ నాన్న లేరు. ఇప్పుడు అన్నదమ్ములందరూ ఉన్నా లేనట్టే, ఇంకా అత్తమాలంటే లేరు, ఏవి లేకపోయినా కానీ సత్యాన్న ఏమంటాడు తెలుసు? బసీర్ అన్న బాలు అన్న వీళ్ళందరూ ఏమంటారంటే, లక్ష్మి నేను నీకున్నా. అలాగే ఎవరంటారు? ప్రతి విషయంలో ఎవరు వస్తారు ఈ రోజుల్లో? పక్కోళ్ళే రారు, చుట్టాలే రారు, అలాంటి వాడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎందుకు ఈ బిగ్ బాస్ నాగార్జున గారు ఎందుకు ఇన్వైట్ చేయడం? మాటతోటి సూప్ ఎవ్రీథింగ్, ఆయన ఉన్నది నవరసాలు అంటారు చూసారు, అన్ని తీసుకురాగలడు. ఎమోషన్ ఎవ్రీథింగ్. ఆయన టచ్, ఆయన ఇలా అంటారు తెలుసా? నా టచ్ చూసావని ఊపుతాడు చూసా, అది ఉంటది అబ్బా. ఇలాగంటాడు, ఇలాగ ఊపుతాడు, ఇలా అంటాడు. అబ్బా ఏమంటాడు అబ్బా, ఆడపిల్ల నాకే రాదు, సూపర్ గా చేస్తాడు. సూపర్ చేస్తాడు బాలన్న. నిజం చెప్పాలంటే వీళ్ళు వెళ్తే నాకు చాలా హ్యాపీ. మీ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు సపోర్ట్ చేస్తే వెళ్ళడానికి అవకాశం ఉందంట. సపోర్ట్ నుంచి కాదండి, వాళ్ళు చూసి మేము సపోర్ట్ చేస్తున్నాం కాదు, వాళ్ళు కూడా ఒకసారి చూసి వాళ్ళ టాలెంట్ ఏంటని చూసి గుర్తించి వాళ్ళు తీసుకెళ్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చేస్తారు మీలాంటి వాళ్ళు. నాకే కాదు, నా ఫాలోవర్స్, నా ఫ్యాన్స్ కి ఎవ్రీథింగ్ మొత్తం అందరూ కూడా.